అధికారం కోసం తోబుట్టువులు ఒకరినొకరు విశ్వసించరు. అధికారం కోసం కుటుంబం బంధాలు తెగిపోతాయి అని కొన్ని వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాజకీయ అధికారం కోసం కుటుంబంలో జరిగే వివాదాల గురించి ఎప్పుడో చెప్పాడు. అంటే రాజకీయం, అధికారం కోసం ఒకే కుటుంబంలో రక్తం పంచుకు పుట్టిన వారి మధ్య పోరాటాలు, యుద్ధాలు అనేవి కొత్త కాదు. రాజకీయానికి ఉన్న ప్రధాన లక్షణం అదే. ప్రస్తుతం బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ విషయమే గుర్తుకొస్తుంది. చాణక్యుడు ఏనాడో చెప్పాడు, అది ఇప్పుడు జరుగుతుంది అనుకోవాలి. రాజకీయం అనేది రక్త సంబంధీకుల మధ్య చిచ్చు పెట్టడం, కుటుంబాలను చేర్చడం, ఒకరినొకరు మాట్లాడుకోలేనంత శత్రుత్వం పెంచడం చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో అదే జరుగుతుంది. ఈ పోరులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా నలిగిపోతున్నారు. వాస్తవానికి ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వాటిని తట్టుకుని నిలబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సాధించారు. మధ్యలో ఆయన ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడినా అవన్నీ ప్రత్యర్థుల మీద ఆయన పోరాటాలు చేసి విజయం సాధించినవే. అయితే ఈసారి ఆయనకు సొంత కుటుంబంలోనే రగిలిన చిచ్చు ఉక్కిరిబిక్కిరి చేస్తుందనే చెప్పాలి. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అవడంతో బీఆర్ఎస్లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పైగా ఆమె కాంగ్రెస్ కోవర్ట్ అన్నట్లుగా కేటీఆర్ ప్రెస్ మీట్లో పరోక్ష ఆరోపణలు చేశారు. దీనికి కవిత సీరియస్గా స్పందించారు. కేటీఆర్కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు బహిరంగం అయ్యాయి. అధికారం కోసం కుటుంబం రోడ్డున పడుతుందని అందరికీ అర్థమవుతుంది. వాస్తవానికి బీఆర్ఎస్లో కవిత అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. తనను పార్టీ నుంచి దూరం పెడుతున్నారని, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చాక ఆమెను బీఆర్ఎస్ రాజకీయాలలో ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆమె ఆ తర్వాత సడన్గా తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయం చేయటం ప్రారంభించారు. ఇప్పుడు సొంత పార్టీ దిశగా ముందుకు వెళ్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కవిత పట్ల కేసీఆర్ చూపించిన వివక్షే కారణమని బీఆర్ఎస్లోనే కొందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా తన కుటుంబంలోనే చిచ్చు రగలటంతో కేసీఆర్కు ఈ వారసత్వ పోరు పీకల మీదకు వచ్చినట్లయింది.